ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మాన్ని కలుషితం చేస్తున్నారు అని మన సనాతన ధర్మ పరిరక్షకులుగా చెప్పుకునే సోదర బృందం పదే పదే అంటున్న విషయం ఈ మధ్య మనందరం వింటూ ఉన్నాం. ఆ విధంగా సనాతన ధర్మాన్ని కలుషితం చేస్తున్న వారిలో ఎవరున్నారు అని బాగా ఆలోచిస్తే మనందరం కూడా చాలా చిన్నవాళ్ళం. మన వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మన లలిత్ కుమార్ గారు, భరతవర్ష గారు, కరుణాకర్, సుగుణ గారు, వీళ్ళు గురువుగా భావిస్తున్నటువంటి, అది కూడా నాకు తెలియదు వాళ్ళు నిజంగా వారు వీరందరికీ గురువేనా అని సోషల్ మీడియాలో కొంతమంది చెప్తుంటే వినటం, వీళ్ళు కూడా దానికి అంగీకరిస్తున్నట్టుగా కనిపించడం వల్ల నేను చెప్తున్నాను. వద్దిపర్తి పద్మాకర్ రావు గారు అనుకుంటాను, వారి పేరు ఎప్పుడు నాకు పలకడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే ఆ ఇంటి పేరు పెద్దగా గుర్తుండదు. ఏదన్నా తప్పు పలికితే క్షమించాలి. సనాతన ధర్మాన్ని కలుషితం చేస్తున్నారు. ముస్లిం అయినటువంటి బాబా గారిని హిందూ దేవతలుగా పూజించడం కానీ, హిందూ దేవతల మధ్యలో పెట్టి పూజించడం కానీ, దేవాలయాలు కట్టడం కానీ, ఆయన సనాతన ధర్మానికి చెందిన వ్యక్తిగా చెప్పడం కానీ, ఇదంతా కూడా సనాతన ధర్మాన్ని కలుషితం చేయడమే అని వారు చెప్తూ ఉంటారు. ఇది ఎవరెవరు అలా చేస్తున్నారు? ఎందుకు అసలు ఈ విధంగా సాయి భక్తులు తయారయ్యారు? కోటాను కోట్ల మంది, వారిలో నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎందుకు? దీనికి కారణం ఎవరు అని ఆలోచించినప్పుడు వారి గురువు గారు వద్దిపర్తి పద్మాకర్ రావు గారు కావచ్చు, పూజ్యశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు కావచ్చు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, బ్రహ్మశ్రీ గరికపాటి గారు కావచ్చు, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కావచ్చు, అలాగే ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు కావచ్చు, సాయినాథుని శరత్ బాబుజీ గారు కావచ్చు, బాబా మార్గంలో ఉన్నటువంటి అందరికీ ఆద్యుడైన పరమ పూజ్య శ్రీ బివి నరసింహస్వామి గారు కావచ్చు, ఇప్పుడున్న కొంతమంది గురువులు కావచ్చు, వీళ్ళు కారణమని నేను అనుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే వీళ్ళందరూ పెద్దలు, పండితులు, మేధావులు, ప్రవచనకర్తలు, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వారు. మన సనాతన ధర్మం, హిందూ మతం, హిందువులందరూ అంగీకరించిన పెద్దలు వీరందరూ కూడా. వీరి ప్రవచనాల కారణంగానే అందరూ బాబావారిని దత్తాత్రేయ అవతారంగా, పరబ్రహ్మ స్వరూపంగా భావించడం జరిగింది. ఈ మధ్య కొద్దిగా ఈ సమస్య వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయాలు చూసినప్పుడు కొంతమంది పీఠాధిపతులు, శంకర మఠం సంబంధించిన స్వామీజీలు కూడా షిరిడీకి వెళ్ళి బాబా గారిని దర్శించటం, అలాగే చిన్నజీర స్వామి లాంటి వారు కూడా బాబా మందిరానికి వెళ్ళి వారి మెడలో దండ వేసి గౌరవించి బాబా గారిని అంగీకరించినటువంటి కొన్ని దృశ్యాలు ప్రమోద్ చూపిస్తూ ఉంటే అవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. మాకు ఇవన్నీ తెలియదు, మేము సోషల్ మీడియాని ఫాలో అయ్యేవాళ్ళం కాదు. ఈ మధ్య బాబా గారి మీద మరీ విమర్శలు ఎక్కువ అవుతుంటే ఇక తప్పదు కాబట్టి మేము కూడా సోషల్ మీడియా ఫాలో అవ్వడం, అలాగే వాటికి సమాధానంగా మాకు తెలిసినంతలో వివరణ ఇవ్వడం జరుగుతుంది. కానీ మేము సోషల్ మీడియా ఫాలోవర్స్ కాదు. ఇంకా కొన్ని విషయాలు ప్రమోద్ వీళ్ళకి కౌంటర్ వేస్తూ పెడుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాబా గారి మీద అద్భుతమైనటువంటి
స్పీచ్ బాబా గారు ఏ విధంగా ఆధ్యాత్మికతకు, సనాతన ధర్మానికి ఏ విధంగా వారు సేవ చేశారు, వారు ఎంత పెద్ద గొప్ప మహాత్ముడు. నన్ను కూడా బాబా గారు గైడ్ చేస్తూ ఉంటారు, అవసరం వచ్చినప్పుడు నాకు సలహాలు ఇస్తూ ఉంటారు అని కూడా స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పడం, చివరిలో సాయిరామ్ అని చెప్పడం. అలాగే మన భారతదేశంలో హిందువులు అందరూ ఎక్కువగా గౌరవించే సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ. దాని చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా బాబా గారు సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషులు అని స్టేట్మెంట్ ఇవ్వడం. ఇలా ఎక్కడ చూసినా కానీ ఎంతోమంది హై స్థాయిలో ఉన్నవాళ్ళు, అంటే జ్ఞానంలో, పదవుల్లో, శాస్త్ర పరిజ్ఞానంలో ఈ మహానుభావులందరూ కూడా బాబా గారి గురించి ఎటువంటి సంశయం లేకుండా స్పష్టంగా బాబా గారు పరబ్రహ్మ అని లేదా దత్తాత్రేయ అవతారమని సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళని చెప్పడం వలన ఈనాడు ఇన్ని కోట్ల మంది సాయి భక్తులు ఎటువంటి సంకోచం లేకుండా బాబా గారిని సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మహాత్ముడిగా, సత్పురుషుడిగా, సిద్ధపురుషుడిగా, యోగీశ్వరుడిగా భావించి సేవించుకుంటున్నారు. కాబట్టి ఎవరు కారణం? ఇప్పుడు నేను చెప్పిన మహాత్ములు, పెద్దలు, సాయి భక్తులు కాదండి. మీరు అనవసరంగా సాయి భక్తుల్ని దూషిస్తున్నారు. కాబట్టి కారణమైన వారిని మీరు పట్టుకోవాలి. సాయి భక్తులంతా సాధారణమైన వ్యక్తులు, సాధారణమైన మానవులు, శాస్త్ర పరిజ్ఞానం ఏమి తెలియని వాళ్ళు, పెద్దలు చెప్పేదాన్ని నమ్మి వారు చూపిన మార్గంలో నడిచేవాళ్ళు, సాధారణమైన భక్తులు. కాబట్టి ఈ కోటాను కోట్ల మంది అలా తయారయ్యారు. కాబట్టి దానికి కారణమైన వారిని మీరు వదిలిపెట్టి సాధారణమైన భక్తులని దూషించే ప్రయత్నం చేయడం తప్పు. అదొకసారి మీరు చూసుకోండి. అలాగే కొన్ని వేల సాయి మందిరాలలో శాస్త్రం తెలిసిన, వేదం తెలిసిన, పురాణాలు తెలిసిన ఆచారవంతులైనటువంటి సద్బ్రాహ్మణులు పూజారులుగా పనిచేస్తూ ఉన్నారు, వేలాది మంది. మరి వీళ్ళందరికీ బాబా ఎవరో తెలియదా? తెలియకుండానే బాబాని దేవుడిగా, గురువుగా పూజించేస్తున్నారా? హిందువులకు బాబాని దేవుడు అని అబద్ధం సాక్ష్యం చెప్తున్నారా? తమ పొట్టకూటి కోసం, తమ కుటుంబాన్ని గడుపుకోవడం కోసం, డబ్బు కోసం, తమ గౌరవాన్ని, తమ మత గౌరవాన్ని, తమ జ్ఞానాన్ని అమ్ముకునే వల్ల బాబా మందిరాల్లో పనిచేస్తున్నటువంటి బ్రాహ్మణులు, పూజారులు డబ్బు కోసం అసత్యం చెప్తారా? డబ్బు కోసం ఒక ముస్లింని దేవుడిగా భావించి పూజిస్తారా? బ్రాహ్మణులు అంటే అంత, నేను ఆ పదాలు వాడకూడదు, అలా డబ్బుకి అమ్ముడుపోతారా? అలా చెప్పదలుచుకున్నారా మీరు? మా హిందూ సమాజంలో ఉన్న బ్రాహ్మణులు డబ్బిస్తే డబ్బు కోసం ఒక ముస్లింనైనా దేవుని చేసేస్తారు, దేవుడిగా పూజిస్తారు, హిందూ మతంలో ఉన్న వాళ్ళందరినీ మోసం చేస్తారు, ధర్మవిరుద్ధంగా నడిపిస్తారు హిందువులందరినీ డబ్బు కోసం అని చెప్పదలుచుకున్నారా? మీరు ఆడుతున్నటువంటి ఈ ఆటలో ఇన్ని విషయాలు ఉన్నాయి. ప్రధానమంత్రి దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి దగ్గర నుంచి, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, మీ గురువు గారు, ఇలా ఇంతమందిని మీరు దోషులుగా నిలబెడుతున్నారు. డబ్బు కోసం, కీర్తి కోసం ఎంతకైనా దిగజారుతారు వీళ్ళందరూ కూడా అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన హిందూ మతంలో ఉన్న ఈ పెద్దలందరూ ఎటువంటి విలువలు లేని వాళ్ళ, డబ్బు కమ్ముడు పోయే వాళ్ళ? డబ్బుకు అమ్ముడుపోవడం అంటే ఏమిటి?
డబ్బు కోసం ఏ విధంగా తప్పుడు పనులు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం హిందూ మతంలో ఉన్న ఏమీ అనలేం. అసలు మంచికి చెడుకు మతానికి సంబంధం లేదు. మన మతంలో ఉంటారు, ఇతర మతాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు మంచి చెడు. కాబట్టి ఒక మతంలో ఒక వ్యక్తి తప్పు చేశాడంటే ఆ మతం మొత్తాన్ని తప్పుడు మతంగా అనకూడదు. కాబట్టి అటువంటి వాళ్ళు మన మతంలో ఉన్నారు, అందరి మతాల్లో ఉన్నారు. కానీ నేను చెప్పినటువంటి మహానుభావులందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని గైడ్ చేస్తూ, నడిపిస్తూ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతూ, ప్రపంచంలో ఉన్న ఇతర మతాల కన్నా కూడా మన మతంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం సమున్నతమైంది, సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానం అత్యున్నతమైంది అని నిరూపిస్తున్న ఆ మహానుభావులందరినీ కూడా మీరు దోషులుగా నిలబెడుతున్నారు. ఒక ముస్లిం అయినటువంటి బాబా గారిని దేవుడిగా, పరబ్రహ్మగా వీళ్ళందరూ చెప్పడం వల్ల ఇదంతా జరిగింది అని మీరు వాళ్ళందరినీ తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మీరు మాత్రమే హిందూ మతానికి నిజమైన నికార్సైనటువంటి వ్యక్తులుగా చెప్పుకోవాలని చూస్తున్నారు. కానీ ఒకటి ఆలోచించండి, మీకు కొడుతున్న వాళ్ళు నిలబడగలుగుతారా రేపు ఏదైనా కష్టం వస్తే? ఒక చాగంటి కోటేశ్వరరావు గారు, ఒక గరికపాటి గారు, ఒక సామవేదం షణ్ముఖ గారు, ఒక వద్దిపర్తి పద్మాకర్రావు గారు, ఒక నండూరు శ్రీనివాసరావు గారు, వీరిని ఆరాధించే, వీరిని ఫాలో అయ్యే భక్తులు నిలబడ్డట్టుగా మీ వెనకాల ఉన్న వాళ్ళు నిలబడతారా? ఏమీ నిలబడరు. ఉట్టిగా మిమ్మల్ని రెచ్చగొట్టి సినిమాలో హీరో డైలాగ్ చెప్తే విజిల్ వేస్తారు చూడండి, అంతే. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి సినిమాకి వెళ్తారు, విజిల్ వేస్తారు. ఆ విజిల్ నిజమనుకొని, వారి అభిమానం నిజమనుకొని ఎంతోమంది సినిమా యాక్టర్లు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ ఇది నిజం కాదు అని వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తూ, మీ చేత అనుచిత వ్యాఖ్యానాలు చేయిస్తూ, రెచ్చగొడుతూ, ఎలా పడితే అలా మాట్లాడేలా చేస్తున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు, మిమ్మల్ని ఎదగకుండా చేస్తున్నారు. మీకు రేపు ఏమైనా కష్టాలు వస్తే ఆ కష్టాలు మీరే అనుభవించాలి తప్ప వాళ్ళు ఎవరు సపోర్ట్ రారు. ఒకటి చూడండి, మీరు ఇంత గట్టిగా వాదిస్తున్నారు దాదాపు 4 నెలల నుంచి. ఒక్క స్వామీజీ అయినా, ఒక గురువు గారైనా, ఒక ప్రవచనకర్త అయినా మీకు మద్దతుగా నిలబడ్డారా? ఈ పిల్లలు చెప్పేది నిజమని అన్నారా బయటకు వచ్చి? లేదు. ఎందుకని? మీరు చెప్పేది నిజం కాదని వాళ్ళకి తెలుసు. మీరు ఆవేశంతో చేస్తున్న వ్యాఖ్యానాలు హిందూ సమాజానికి నష్టం కలిగిస్తాయని వారికి తెలుసు. బాధ్యత కలిగిన వారు కాబట్టి, జ్ఞానం కలిగిన వారు కాబట్టి, మిమ్మల్ని ఏమీ అనలేక హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి, మంచో చెడో చేస్తున్నారు అని మిమ్మల్ని ఏమీ అనలేక, అటు బాబాగారు ముస్లిం అని అసత్యం చెప్పలేక, అసత్యం చెప్పి తల ఎత్తుకోలేక వాళ్ళందరూ నలిగిపోతున్నారు. మొన్న చింతపల్లి వచ్చారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన ముఖంలో ఎక్కడా నవ్వు లేదు, ఆనందం లేదు. కారు దగ్గర నుంచి, ఉపన్యాసం చెప్పే దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు చిటపట్లాడుతూనే ఉన్నారు. మీరు చేస్తున్న పనులకు, ఇటు సాయి భక్తులకు, అటు మీకు, రెండిటి మధ్యలో, ఇద్దరి మధ్యలో నలిగిపోవడం చూశాను నేను. ఒకసారి ఆలోచించుకోండి. మీ వాదనలో, మీ పోరాటంలో సత్యం ఉంటే ఆ మహానుభావులందరూ ఎప్పుడూ మీ వెనకాల వచ్చి నిలబడేవాళ్ళు.
అంతేకాదు, అప్పుడెప్పుడో ఏదో పరిస్థితుల్లో వాళ్ళు చెప్పి ఉంటారు, ఇప్పుడు చెప్పించండి అని మీరు అన్న తర్వాత కూడా గరికపాటి గారు సత్యసాయిబాబా గారి జయంతి సందర్భంగా షిరిడి సాయిబాబా గారు యోగీశ్వరుల అవతారం, యోగావతారం, సత్యసాయిబాబా గారు భోగావతారం అని స్టేట్మెంట్ ఇచ్చారు. మన చింతపల్లిలో చాగంటి కోటేశ్వరరావు గారు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, సాయిబాబా వారు వీరు గురువులు. వారి స్థితి అఖండమైన జ్ఞానస్థితి, అగ్నిస్వరూపులు వాళ్ళు. వాళ్ళ యొక్క స్థితిగతులు, కులమతాల గురించి మాట్లాడడం కూడదు, అది అజ్ఞానం అని స్పష్టంగా చెప్పారు. మీరు చెప్పిన తర్వాత, మీరు అడిగిన తర్వాత కూడా చెప్పారు. మీరు నిజాన్ని ఒప్పుకునే వాళ్ళైతే ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు చెప్పినప్పుడే ఒప్పుకోవాల్సింది, అప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు వీరిద్దరు మహానుభావులు చెప్పారు, అయినా ఒప్పుకోరు. పైగా వారు బాబా గారి గురించి మాట్లాడితే పోరాటం చేస్తాం, వారి మీద కూడా యుద్ధానికి వెళ్తాం అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాబట్టి మీరంటున్న ఈ సనాతన ధర్మాన్ని, హైందవ మతాన్ని కలుషితం చేస్తున్న వాళ్ళు, మరొక్కసారి చెప్తున్నాను, పూర్వకాలం నుంచి తీసుకున్నప్పుడు సనాతన ధర్మాన్ని ఎలుగెత్తి చాటి ప్రపంచ ప్రఖ్యాతి చెందేలా చేసిన మహానుభావులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ గరికపాటి గారు, బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్రావు గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, ఇలాంటి మహానుభావులు బాబా గారికి సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషుడు, యోగీశ్వరుడు, పరబ్రహ్మ అని చెప్పి ఈ హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ వారి భక్తులుగా మార్చారు. కాబట్టి మీరు మొట్టమొదట వారి మీద యుద్ధం చేయాలి. మీకు ఆ ధైర్యం, స్థైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే ఆ పని చేయండి. సమస్య చాలా సులభంగా పరిష్కారం అవుతుంది. సమస్యని పరిష్కరించుకోవాలి అని ఉంటే మీరు మీ గురువుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు చెప్పిన మహాత్ముల దగ్గరికి వెళ్ళి, నిజంగా మీకు డౌట్ ఉంటే, నిజంగా సందేహం ఉంటే వారి దగ్గర సందేహ నివృత్తి చేసుకొని మీ విశ్లేషణ, మీ యొక్క సందేహాలు, మీ వాక్పటిమ మీది వారిని కన్విన్స్ చేస్తే, వారిని ఒప్పించగలిగితే వారు బయటకు వచ్చి చెప్పేస్తారు, మేము ఇంతకుముందు అలా అనుకున్నాం, బట్ లలిత కుమార్ గారు, భరతవర్ష గారు, కరుణాకర్ సుగుణ గారు చెప్పిన తర్వాత మాకు అర్థమైందని బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. లేదంటే వారు చెప్పింది మీకు నచ్చితే, మా గురువులు చెప్పారు, మాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది అని స్టేట్మెంట్ ఇచ్చి ఈ సమస్యను ముగింపు పలుకుతారు. చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉంటే చక్కగా అవి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు మాలాంటి సాయి భక్తుల చేతిలో ఓడిపోయి ఒప్పుకునేదానికన్నా, మేము ఓడిపోయే ప్రసక్తే లేదని మీరు అనవచ్చు, సంతోషం. మీరు గెలిస్తే ఆనందిస్తాను, ఓడిపోయినా సంతోషిస్తాను. నాకు అది ఏమీ లేదు. మీరు గెలిచినా ప్రేమిస్తాను, ఓడిపోయినా ప్రేమిస్తాను. ఎందుకంటే మీరు మా పిల్లలు, మా సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు, మా ధర్మం తరపున పోరాడుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం. కాబట్టి మాలాంటి చిన్న వాళ్ళ చేతిలో మీరు ఓడిపోయేదానికన్నా అటువంటి మహానుభావుల చేతుల్లో, మీ గురువుల చేతుల్లో జ్ఞానం చెప్పించుకొని, అర్థం చేసుకొని, దాని ద్వారా మీ ఆలోచనలో మార్పు తెచ్చుకుంటే బాగుంటుందని నా విజ్ఞప్తి. సాయిరామ్.